ప్రతి విద్యార్థి విద్యా ప్రయాణాన్ని డిజిటల్గా సులభతరం చేసే ఏపీఆర్ ఐడి జనరేషన్ను 100% పూర్తి చేయడం మనందరి బాధ్యత. పాఠశాలలో ఏపీఆర్ ఐడి జనరేషన్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి. మీరందరూ శ్రద్ధగా వినండి. ఏపీఆర్ ఐడి జనరేషన్కు ముందు విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను పాఠశాల రికార్డులతో సరిపోల్చాలి. ముఖ్యంగా విద్యార్థి పేరు మరియు పుట్టిన తేదీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆధార్ వివరాలతో వ్యత్యాసాలుంటే ముందుగా సరిచేయాలి. ఈ ఫారం చూద్దాం. అవును, దయచేసి పరిశీలించండి. 18 సంవత్సరాల్లోపు విద్యార్థులకు తల్లిదండ్రుల గాడి నుండి అవసరమైన సమ్మతి పొందాలి. అర్థమైంది? ఏపీఆర్ ఐడి గురించి మీకు వివరిస్తాను. తల్లిదండ్రులకు ఏపీఆర్ ఐడి యొక్క ఉద్దేశ్యం మరియు ఉపయోగాలను స్పష్టంగా భద్రపరచాలి. విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఏపీఆర్ ఐడి జనరేషన్ చేపట్టాలి. ఒకే విద్యార్థికి ఒకటి కంటే ఎక్కువ ఏపీఆర్ ఐడీలు ఏర్పడకుండా తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఐడి జనరేట్ అయిన తర్వాత దాని స్థితిని సంబంధిత పోర్టల్లో ధృవీకరించాలి. ఏపీఆర్ ఐడి జనరేట్ కాని ప్రతి విద్యార్థిని గుర్తించి కారణాన్ని నమోదు చేయాలి. ఆధార్ వివరాల్లో వ్యత్యాసం, పేరు లేదా పుట్టిన తేదీ వ్యత్యాసం, కన్సెంట్ పెండింగ్, ఆథెంటికేషన్ ఫెయిలియర్ లేదా టెక్నికల్ సమస్యల కారణాలు కావచ్చు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరణ ఏపీఆర్ పూర్తి చేయాలి. సార్, సమస్య పరిష్కారమైంది. చాలా బాగుంది. ప్రధానోపాధ్యాయులు మనం ప్రతిరోజు ప్రగతిని సమీక్షించి ఏపీఆర్ ఐడి జనరేషన్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చూడండి, మన డేటా దాదాపు పూర్తయింది. అవును, చివరి విద్యార్థులు కూడా జోడించాము. ఇక చూద్దాం. మన లక్ష్యం ఒకటే, ప్రతి అర్హత కలిగిన విద్యార్థి భవిష్యత్తు కోసం, డిజిటల్ విద్యా ప్రయాణం కోసం మన పాఠశాల నుంచి 100% ఏపీఆర్ ఐడి జనరేషన్ సాధిద్దాం. APAR ID generation 100% target. Let every student have their digital identity.